హలో గైస్, వెల్కమ్ టు క్వాలిటీ థాట్. నేను మీ ఎన్జీ, మాస్టర్ ట్రైనర్, చీఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ఇన్ క్వాలిటీ థాట్. సో ఈరోజు నాతో పాటుగా అశ్విని, హూ గాట్ సెలెక్టెడ్ ఇన్ టాప్ నాచ్ కంపెనీ. కంగ్రాచులేషన్స్ అశ్విని. అండ్ అశ్విని ఈ సాఫ్ట్వేర్ కంపెనీలో ప్లేస్ అవ్వడానికి మెయిన్ ఆ కంపెనీ రిఫర్ చేసింది మన సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ సార్స్ కూడా మనతో ఉన్నారు. సో సో వామ్ వెల్కమ్ టు అశ్విని అండ్ ప్రసాద్ సార్. థ్యాంక్ యూ సార్. సో మెయిన్ ఈరోజు మనం ఏం చేద్దామంటే, ఒక స్టూడెంట్ క్వాలిటీ థాట్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ సక్సెస్ జర్నీ ప్లేస్మెంట్ రావాలంటే సో వాళ్ళు ఎలాంటి స్టెప్స్ ఫాలో అయ్యారు, ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు, సో వాళ్ళ సక్సెస్కి మెయిన్ క్వాలిటీ థాట్లో ప్రొవైడ్ చేసిన రీజన్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. సో అశ్విని, వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అశ్విని. ఓకే, సో అశ్విని మీ యొక్క సక్సెస్ స్టోరీని ఒకసారి చూద్దాం. సో టాప్ నాచ్ కంపెనీలో మీరు సెలెక్ట్ అయ్యారు కదా. సో మీ కంపెనీలో ప్లేస్ అయినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? Actually, this is my dream job, sir. I'm very happy now because in the tough market బయట ఐటీ జాబ్స్ ఉన్నప్పటికి కూడా నేను ప్లేస్ అయినందుకు దట్ ఆల్ క్రెడిట్స్ గోస్ టు ఐ హబ్స్ అండ్ క్వాలిటీ దట్ ఆల్సో. థ్యాంక్ యూ సార్. ఈ సక్సెస్ లో మీకు స్పెషల్ థ్యాంక్స్ ఎవరికి చెప్పాలనుకుంటున్నారు? ప్రసాద్ సార్, ద మెయిన్ హెడ్ ఆఫ్ ప్లేస్మెంట్ గ్రూప్, అండ్ అంజీ సార్, అండ్ దట్స్ యూ. థ్యాంక్ యూ. సో ప్రసాద్ సార్, ఇప్పుడు మీ స్టూడెంట్ కంపెనీలో ప్లేస్ అయితే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? I'm feeling very happy. So she attended 4 interviews. So in the 4th interview she cracked the job. అశ్విని సక్సెస్ స్టోరీని ఒకసారి మనం చూద్దాం. Sure, definitely. సో అశ్విని, మీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్? బిఎస్సి కంప్యూటర్ సైన్స్, 2023 పాస్డ్ అవుట్. సో బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ అయిన తర్వాత మీకు క్యాంపస్ డ్రైవ్స్ కానీ ప్లేస్మెంట్ డ్రైవ్స్ కానీ ఏదైనా కంపెనీ ఇంటర్వ్యూస్ కానీ అటెండ్ అయ్యారు? లేదు సార్, అంటే మా కాలేజ్లో డ్రైవ్స్ ఏం అవ్వలేదు సార్. అంటే నా డిగ్రీ అయిన తర్వాత నేను ఏ డ్రైవ్స్కి అటెండ్ అవ్వలేదు. ఆ తర్వాత నేను ఇట్లా జావా చెయ్యాలి, జావా ఫుల్ స్టాక్ చేయాలి అని అనుకున్నాను. దెన్ ఐ గో త్రూ గూగుల్ అండ్ సో మీ డిగ్రీ అవ్వగానే సో కోర్స్ నేర్చుకోవాలని ఎందుకు అనుకున్నారు? యాక్చువల్లీ అట్ ద బిగినింగ్ ఆఫ్ మై డిగ్రీ నాకు ఇట్లా సాఫ్ట్వేర్ జాబ్ కొట్టాలని అట్లా ఏమి ఉండేది కాదు. నేను డిగ్రీ పెర్స్యూ చేస్తున్నప్పుడు మా కంప్యూటర్ టీచర్ అపర్ణ మేడం, హర్ నేమ్ ఇస్ అపర్ణ, ఆమె వల్ల నాకు ఈ జావా మీద మంచి ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ జావా ఇంత వైడ్గా యూజ్ చేయొచ్చు అని అప్పుడు నాకు ఇంట్రెస్ట్ పెరిగింది అనమాట. ఇట్లా ఇది నేర్చుకోవాలి అని. దెన్ నాకు జావా ఫుల్ స్టాక్ అవ్వాలి అని అనుకున్నా. సో మీ బీఎస్సీ కంప్యూటర్స్ లో అపర్ణ మేడం, ఆ మేడం వల్ల నాకు ఇట్లా జావా ఫుల్ స్టాక్ కోర్స్ నేర్చుకోమని సజెస్ట్ చేశారు. అండ్ ఆమె ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉండేది, మంచిగా జాబ్స్ వస్తాయి, మంచిగా చదువుకోండి, ఫస్ట్ స్కిల్ నేర్చుకోండి, తర్వాత చూసుకుందాం. సో అపర్ణ మేడం కూడా మీకు సజెస్ట్ చేశారు, మీకు మోటివేట్ చేశారు. సో ఇప్పుడు మీరు అపర్ణ మేడం కి ఇప్పుడు మీ సక్సెస్ అయిన తర్వాత ఏం చెప్పాలనుకుంటున్నారు? థ్యాంక్ యూ మ్యామ్. Thanks for your guidance. Thanks for your fabulous guidance in my tough times as well. Thank you, ma'am. Okay, guys, మీ డిగ్రీ అయిన తర్వాత ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్కి వెళ్ళాలనుకుని క్యాంపస్లో మీకు ప్లేస్మెంట్ అవ్వలేదని నిరాశపడవద్దు. సో మీకు ఐటీ జాబ్కి రావాలంటే మీకు స్కిల్ సెట్ని బట్టి, స్పెషలైజేషన్ బట్టి కోర్స్ చూస్ చేసుకోండి. ఆ కోర్సులో స్కిల్స్ పెంచుకోండి. అశ్విని లాగా మీరు కూడా కంపెనీలో జాబ్ తెచ్చుకోండి. సో బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత నేను సాఫ్ట్వేర్లోకి వెళ్ళాలంటే ఏ కోర్స్ నేర్చుకోవాలి అని గైడెన్స్ తీసుకుని జావా ఫుల్ స్టాక్ కోర్సులో జాయిన్ అయ్యి 4 కంపెనీస్, ఎన్ని కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? 4 కంపెనీస్ ఫేస్ చేశారు. 4 కంపెనీస్ ఇంటర్వ్యూస్ ఫేస్ చేసి 4th కంపెనీలో అశ్వినికి జాబ్ వచ్చింది. ఓకే, సో మనం సక్సెస్ జర్నీలో బీఎస్సీ కంప్యూటర్స్ అయిపోయిన తర్వాత మీరు జావా కోర్స్ నేర్చుకోవాలనుకున్నారు. యాక్చువల్లీ నాకు బిఎస్సీ అయ్యాక మళ్ళీ ఒక డైలమా ఉండేది సార్. అందరూ పైథాన్ అనేటోళ్ళు, కొంతమంది జావా అనేవాళ్ళు. సో నాకు ఏది సెలెక్ట్ చేసుకోవాలో అర్థం కాలేదు. దెన్ తరుణ్ సార్ అని ఒక సార్ ఉండే సార్ మా కాలేజ్లో. అతను ఏంటంటే, నీకు ఏదైతే నేర్చుకోవాలని ఉందో, ఇఫ్ యు ఆర్ షూర్ అబౌట్ దట్ గోల్ దెన్ గో త్రూ ఇట్. ఎంత టఫ్ ఉన్నా నువ్వు నేర్చుకుంటావు అంటే నేర్చుకో, లేదు నేను ఈజీగా చూస్ చేసుకుంటాను, నేను ఫాస్ట్గా ప్లేస్ అవ్వాలి అట్లా అయితే నువ్వు పైథాన్కి వెళ్ళు, లేదు అంటే నీకు జావా అంతా నువ్వు ఇదిగా ఉన్నా అంటే ఎంత టఫ్ ఉన్నా నేను నేర్చుకుంటాను జావాలో ప్లేస్ అయితే అంటే నువ్వు జావా తీసుకో అని ఎట్లా అంటే ఏ ప్లేస్మెంట్ గురించి అయినా ఎట్లా అయినా సరే అతను నాకు చాలా గైడెన్స్ ఇచ్చేవారు. కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నావు, కోర్స్ డిసైడ్ అయ్యావు. సో ఇప్పుడు ఆ కోర్స్ కోసం ఇన్స్టిట్యూట్ ని అప్రోచ్ అవ్వాలి. సో ఈ క్వాలిటీ థాట్ ని ఎలా అప్రోచ్ అయ్యారు?
ఏంటి అంటే ఫస్ట్‌లీ కోర్స్ నేర్చుకోవాలంటే నేను గూగుల్‌లో సెర్చ్ చేసేసాను. సార్ అంటే విచ్ ఈస్ ద బెస్ట్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ జావా ఇట్లా. అప్పుడు నేను సెర్చ్ చేసేటప్పుడు రివ్యూస్ చూసా సార్. మోస్ట్‌లీ మాక్సిమం 99.9% అన్ని రివ్యూస్ చాలా మంచిగా లైక్ ఎట్లా అంటే స్టూడెంట్స్‌కి వాళ్ళ ఓన్‌గా లైక్ ఎంత చెప్తున్నారో అనేది చెప్పడం జరిగింది. అప్పుడు నేను ఇక్కడికొచ్చి డెమో వినడం జరిగింది సార్. డెమోలో కూడా వాళ్ళు ఏదైతే అక్కడ రివ్యూ ఇచ్చారో సేమ్ థింగ్స్ ఉండడం వల్ల నేను ఈ ఇన్స్టిట్యూట్‌ని సెలెక్ట్ చేసుకున్నా. అండ్ డెమోలో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ నాకు చెప్పిన ప్రతిదీ అర్థమైంది. అప్పుడు నేను మనకి ఫస్ట్ ఏది అర్థమైతే అది అంటే మనం ఏదైనా సరే ఫస్ట్ అర్థమైతే కదా సార్ నేర్చుకుంటాము. నాకు నియాజ్ సార్ చెప్పిన డెమో చాలా నచ్చింది అండ్ చాలా అర్థమైంది కూడా. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ అతను చాలా క్లియర్‌గా చెప్తారు. అండ్ అప్పుడు నేను ఇక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. అండ్ హియర్ లైక్ ల్యాబ్ ఫ్యాకల్టీ అండ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ చాలా సపోర్టివ్‌గా ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ అంటే ప్లేస్ అయ్యేంత వరకు వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకునేటోళ్ళు. సో గూగుల్ రివ్యూస్ చూసిన తర్వాత అంటే మీరు చాలా గూగుల్ రివ్యూస్ చూసుంటారు కదా? చాలా చూసాను సార్. నేను చాలా డెమోస్ కి కూడా వెళ్ళాను. 1 డేలో ఒక 4 డెమోస్ కి వెళ్ళాం. 4th డెమో ఇక్కడికి వచ్చా సార్ నేను. అవన్నీ చూసిన దాంట్లో నాకు ఇది చాలా అర్థమైంది. అందుకే ఇక్కడ జాయిన్ అయ్యా సార్. ఓకే. అంటే ఫ్రెండ్స్ మీరు ఏదైనా కోర్స్ చూసుకోవాలన్నా ఫస్ట్ రివ్యూస్ గూగుల్లో రివ్యూస్ చూడండి. మల్టిపుల్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, మల్టిపుల్ డెమోస్ వినండి. ఈవెన్ అశ్వి కూడా మల్టిపుల్ డెమోస్ ఉంది. సో ఫైనల్గా క్వాలిటీ థాట్ని చూస్ చేసుకుంది. ఆమె కెరీర్లో ఆమె గోల్ని రీచ్ అయ్యింది. ఓకే. సో ఇక్కడ మీరు నియాసా డెమో విన్న తర్వాత ఇమ్మీడియట్గా జాయిన్ అయిపోయారు. సో అదే రోజు 4 డెమోస్ విన్నారు అంటున్నారు. బట్ 4th డెమో ఇక్కడ నియాసా డెమో అని ఎమ్మటే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకున్నారు. ఆ రోజు ఈవినింగ్ జాయిన్ అయిపోయా సార్. ఎందుకని ఇక్కడే జాయిన్ అవ్వాలనిపించింది మీకు? ఎందుకంటే నేను విన్న ముందు డెమోస్ లో కూడా వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు చెప్పడమే జరుగుతుంది తప్ప పీపుల్ కి అర్థమవుతుందా లేదా అన్న దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేదు అనుకుంటా సార్. నాకైతే మాత్రం లైక్ ఏదైనా సరే పీపుల్ కి రీచ్ అయ్యేటట్టు చెప్తే అది వాళ్ళు బాగా లైక్ దాన్ని ఇంకా డెప్త్ గా నేర్చుకోగలరు. నియాస్ సార్ చెప్పిన దాంట్లో నాకేంటంటే పిన్ టు పిన్ లైక్ ఎట్లా చెప్తే వీళ్ళకి అర్థమైద్దో అలా చెప్పడం జరిగింది. సో నేను అందుకే ఇక్కడ జాయిన్ అయ్యాను సార్. ఓకే. సో ఇక్కడ మీరు ఏ మోడల్లో జాయిన్ అయ్యారు? జేఓ ఐపీ సార్. జేఓ ఐపీ జాబ్ ఓరియంటెడ్ ఇంటెన్సివ్ ప్రోగ్రామ్ సార్. లైక్ ఎట్లా అంటే వాళ్ళు మనకి జాబ్ వచ్చేంత వరకు దే టుక్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ఎవ్రీథింగ్ సార్. మనం జస్ట్ వన్స్ మెగా డ్రైవ్ అనేది క్వాలిఫై అయితే వాళ్ళు మొత్తం ప్లేస్ అయ్యేంత వరకు వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. అందువల్ల జేఓ ఐపీ లో ఫస్ట్ పార్ట్ అంటే పర్ డే మీరు ఎన్ని అవర్స్ స్పెండ్ చేసేవారు? పర్ డే 6 hours సార్. సో ఇట్స్ ఫుల్ డే ట్రైనింగ్? yes sir. మినిమం 6 hours మినిమం 6 hours మాక్సిమం ఇంకా మనకి మన ఇష్టమే. సో మీకు మినిమం ఈ 6 hours లో డైలీ మీరు ఎంత టైం దేనికి స్పెండ్ చేసేవారు? లైక్ నేను ఫస్ట్ 1 hour పర్ కోడింగ్, 1 hour పర్ యాప్టిట్యూడ్ సార్ అండ్ 1 hour పర్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ 2 hours పర్ లైక్ వాళ్ళు చెప్పేదే మళ్ళీ రికలెక్ట్ చేయడం చేసేదాన్ని. అండ్ ఇంకా 1 hour పర్ కోడింగ్ సార్. లైక్ ఓన్లీ థియరిటికల్ గా కాకుండా కోడింగ్ కి కూడా ట్రై చేసేదాన్ని. అంటే టెక్నికల్ క్లాసెస్, ల్యాబ్, ఇంకా కమ్యూనికేషన్, యాప్టిట్యూడ్ అవన్నీ 6 డే ఇక్కడే స్పెండ్ చేసేవారు. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా కండక్ట్ చేశారా? ఎస్ సార్. అంటే ఎవ్రీ వీక్ ఒక మినీ టెస్ట్ ఉంటుంది సార్ ల్యాబ్ లో. ఎవ్రీ వీక్ ఉంటుంది అండ్ ఎవ్రీ 15 days మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. లైక్ ఒక ఇంటర్వ్యూకి ఎట్లా ప్రాసెస్ ఉంటుందో యాప్టిట్యూడ్ అండ్ ఫేస్ టు ఫేస్ అన్ని మనకి అంటే ఫియర్ లేకుండా. అంటే సమ్ పీపుల్ ఏంటి అంటే వాళ్ళకి ఫస్ట్ ఇంటర్వ్యూ అయ్యి ఉంటుంది, వాళ్ళు చాలా భయపడుతూ ఉంటారు. అలాంటిది ఏమి ఉండకుండా వాళ్ళకి మొత్తం అంతా అలవాటు చేయడానికి ఇక్కడ ఐహబ్ లో ఎవ్రీ 15 days కి ఒక మాక్ ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ మాక్ ఇంటర్వ్యూలో వాళ్ళు మనకి మన మెరిట్స్ డిమెరిట్స్ కూడా చెప్తారు. అవి వాళ్ళు నెక్స్ట్ టైం ఇంప్రూవ్ చేసుకోవడానికి కూడా మనకి చాలా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేస్తారు. ఓకే. అంటే మాక్ ఇంటర్వ్యూస్ మీకు చాలా బాగా హెల్ప్ అయ్యింది. yes sir. సో ప్రతి 15 days కి మాక్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేవాళ్ళు. yes sir. సో ఆ మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వడం కూడా మీకు ఈ సక్సెస్ జర్నీలో ఒక పార్ట్. yes sir. సో ఇప్పుడు మనం ప్రసాద్ సార్ అడిగి తెలుసుకుందాం. సార్ ప్రతి స్టూడెంట్కి మనం 15 days ఒకసారి మాక్ టెస్ట్లు పెడతాం. సో ఈ మాక్ టెస్ట్లోనే మన అశ్విని చెప్పినట్టు మాక్ టెస్ట్ పెట్టడం వల్ల వాళ్ళకి స్కిల్స్ ఏంటో తెలుస్తుంది. సో నెక్స్ట్ స్టేజ్ ఫీల్ పోతుంది అంటే ఒక ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ ఇప్పుడే గెయిన్ చేసుకోగలుగుతున్నారు. సో ఇలాంటి మాక్ టెస్ట్లో 15 days కి పెట్టడం రీజన్ ఏం లేదా ఎవ్రీ వీక్ పెట్టవచ్చా లేదా ఎన్నిసార్లు పెట్టాలి? Actually, this is why we are conducting mock interview means the candidate will be confident to attend the interviews. So they will, some people will have a fear while going interview. Mock interview is one type of rehearsal for them. How we have to face the interviews. These are all they will, in any area particularly they're lacking to face that round. So they will improve for the next mock interview. So once they're perfect in the mock interview, then we will schedule interview with the panel for the particular candidate.
then definitely the candidate can crack the job. సో మనం మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం వల్ల ఎవ్రీ మాక్ ఇంటర్వ్యూ వాళ్ళలో చేంజ్ వస్తుంది, స్కిల్స్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, 100%. ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది, ఫైనల్ గా వాళ్ళు కంపెనీ ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు ఈజీగా క్రాక్ చేయగలరు. 100%. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో మీకు మాక్ ఇంటర్వ్యూస్, అపార్ట్ ఫ్రమ్ మాక్ ఇంటర్వ్యూస్, సో మీకు మెగా డ్రైవ్ కండక్ట్ చేసేవాళ్ళు. ఎస్ సార్. సో మెగా డ్రైవ్ అంటే ఏమిటి? ఇప్పుడు మనకి కోర్స్ లైక్ ఒక బ్యాచ్ కి మెగా డ్రైవ్ వాళ్ళు సెలెక్ట్ అయ్యేంత వరకు మనం రాయొచ్చు సార్. మెగా డ్రైవ్ లో ఏంటి అంటే మనకి ఒక పర్టికులర్ ఎండ్ అంటే దీస్ ఆర్ ద మెయిన్ టాపిక్స్ అయ్యాక లైక్ సపోజ్ ఒక 3 months ఇట్లా అయ్యాక మెగా డ్రైవ్ అంటే ఎండ్ ఆఫ్ ద కోర్స్ మీకు మెగా డ్రైవ్ కండక్ట్ చేస్తారు. దాంట్లో ఏంటి అంటే ఇంతవరకు ఏమైతే చెప్పారో అవి కరెక్ట్ గా మనం చదివితే దట్స్ ఇనఫ్ సార్. దాంట్లో వన్స్ మనం సెలెక్ట్ అయితే మెగా డ్రైవ్ లో ఎట్లా అంటే సేమ్ ఇంటర్వ్యూలో ఏమైతే ఉంటాయో ప్యాటర్న్స్, లైక్ ఆఫీస్ లో ఎట్లా అయితే ఉంటాయో ప్యాటర్న్స్, లైక్ సేమ్ అట్లానే యాప్టిట్యూడ్, కమ్యూనికేషన్, ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ, హెచ్ఆర్ రౌండ్ ఇవన్నీ ఉంటాయి. జస్ట్ సేమ్ మనం ఒక కంపెనీకి వెళ్ళి ఫేస్ చేస్తున్న ఎన్విరాన్మెంట్ ఉంటుంది. దాంట్లో ఏంటంటే సెలెక్ట్ అయిన తర్వాత వాళ్ళు ప్లేస్ అయ్యేంత వరకు ఇంకా రెస్పాన్సిబిలిటీ ప్లేస్మెంట్ టీమే తీసుకుంటారు సార్. ఎట్లా అంటే మెగా డ్రైవ్ లో క్వాలిఫై అయితే ప్లేస్ అయ్యే వరకు ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మీ ప్రొఫైల్స్ కంపెనీకి సెండ్ చేస్తూ ఉంటారు. ఒకసారి అసలు మన మెగా డ్రైవ్ గురించి మన సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ సార్ దగ్గర ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మెగా డ్రైవ్ మనం కండక్ట్ చేస్తాం, ఒకవేళ మెగా డ్రైవ్ కండక్ట్ చేయకుండా మన స్టూడెంట్స్ అందరినీ డైరెక్ట్ గా ఇంటర్వ్యూ పంపించవచ్చా? నో సార్, ఎందుకంటే సార్ ఇప్పుడు హెచ్ఆర్ ప్రతి కంపెనీకి దే హ్యావ్ సమ్ కేటగిరీస్, సో దే హ్యావ్ సమ్ ఫ్యూ రౌండ్స్ దే విల్ కండక్ట్. So before sending the candidate to the drive, so we will see that how good he is in communication, how good in aptitude reasoning and technical coding and theoretical. So mega drive, they will face all these rounds. So once who qualified in this particular all the round, then they will there is the candidate having chance to crack the job in the company. So mega drive is nothing but placement eligibility drive. Yes, 100%. That's a student interviews ki ready na kada, eligible la kada. Candidate interview ki eligible ఉన్నారు లేదా మాకు ఒక ఐడియా వచ్చేస్తుంది. దెన్ వి విల్ సీ దట్ టు స్కెడ్యూల్. అంటే ఒక స్టూడెంట్ ఇంటర్వ్యూ కి స్టార్ట్ చేయొచ్చు అంటే మెగా డ్రైవ్ లో క్వాలిఫై అవ్వాలి. 100%. మెగా డ్రైవ్ లో క్వాలిఫైడ్ అంటే yes he has the skills to face the interviews in the company. yes 100%. సో దాని కోసం మెగా డ్రైవ్స్ మ్యాండేటరీ అంటారు. 100%. సో ఇప్పుడు మెగా డ్రైవ్స్ లో మన కంపెనీస్ ఎలా ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నాయో సేమ్ ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతున్నారు. అంటే ఫస్ట్ రిటన్ టెస్ట్ పెడుతున్నారు, టెక్నికల్ రౌండ్స్ పెడుతున్నారు, నెక్స్ట్ హెచ్ఆర్ రౌండ్ ఎవరు తీసుకున్నారు? ప్లేస్మెంట్ ఆఫీసర్స్. సో మీరు మెగా డ్రైవ్ లో క్వాలిఫై అయిన తర్వాత మీ ప్రొఫైల్స్ అన్ని ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ కి యాడ్ చేస్తున్నారు. ఎప్పుడైతే ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ యాడ్ చేశారో మిమ్మల్ని ఎవరు అప్రోచ్ అవుతున్నారు? యాక్చువల్లీ ఫస్ట్ మెగా డ్రైవ్ సెలెక్ట్ అవ్వగానే వాళ్ళు ఇంకా లైక్ డీటెయిల్స్ అన్ని షేర్ చేస్తారు సార్, ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ లో యాడ్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ లైక్ ఏ కంపెనీ వచ్చినా సరే ఫస్ట్ వాట్సాప్ లో సెండ్ చేస్తారు సార్. ఈవెన్ మనం దానికి అప్లై చేయడం మర్చిపోయినా వాళ్ళు కాల్ చేసి మనకి అప్లై చేశారా లేదా అని కనుక్కొని వెంటనే మా ప్రొఫైల్స్ అనేవి కంపెనీకి సెండ్ చేస్తారు. లైక్ ప్రొఫైల్ ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ యాడ్ అవ్వగానే ఆ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి ప్లేస్మెంట్ సర్క్యులర్స్ అన్ని మీ గ్రూప్ లో పోస్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ సర్క్యులర్ మీరు అప్లై చేయకపోయినా వాళ్ళే కాల్ చేసి మరి బాబు దీనికి అప్లై చేయండి అని చెప్తున్నారు. ఇఫ్ మనం ఎలిజిబుల్ అయ్యాం లైక్ క్వాలిఫికేషన్స్ ఇవన్నీ ఎలిజిబుల్ అయితే వాళ్ళు ఇంకా సెండ్ చేస్తూ ఉంటారు సార్ మన ప్రొఫైల్స్ అన్ని. సో ఇట్లా సెండ్ చేసాము, మీరు రెడీగా ఉండండి, మేము ఏ టైం అని మీకు చెప్పొచ్చు, ఇట్లా యాజ్ పర్ ప్యానల్ అవైలబిలిటీ మీకు ఉంటుంది డేట్, ఇంటర్వ్యూ డేట్ అని చెప్పేసి ఇంకా మనకి ప్రతిసారి రిమైండర్ ఇస్తూ ఉంటారు సార్. ఇట్లా ఇలా ఉంటుంది. ఒకసారి ప్లేస్మెంట్ సర్క్యులర్ గురించి ప్రసాద్ సార్ అని తెలుసుకుందాం. సార్, ఇప్పుడు మెగా డ్రైవ్ లో మీకు స్టూడెంట్స్ ప్లేస్మెంట్ డాష్ బోర్డ్ యాడ్ అయిన తర్వాత సో వాళ్ళని ఇంటర్వ్యూస్ పంపిస్తూ వాళ్ళని ప్లేస్ చేస్తున్నారు కదా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ పంపించే క్రమంలో మీ కంపెనీని అప్రోచ్ అయిన తర్వాత కొన్ని ప్లేస్మెంట్ సర్క్యులర్ ప్రిపేర్ చేస్తారు. అసలు సర్క్యులర్స్ ఎలా ప్రిపేర్ చేస్తున్నారు? సర్క్యులర్స్ లో ఏమేమి ఫీల్డ్స్ ఉంటాయి? ఓకే, జనరల్గా సార్ ఇప్పుడు ప్రతి కంపెనీకి వాళ్ళు కొన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియాస్ ఉన్నాయి. ఓకే, సో కంపెనీ వాళ్ళ దగ్గర నుంచి ముందే విల్ టేక్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా లైక్ దేర్ నీడ్ విచ్ ఇయర్ పాస్డ్ అవుట్ క్యాండిడేట్ and what is the percentage they are looking. సో ఆ కంపెనీకి ఎవరు ఎలిజిబుల్, ఏ ఇయర్ పాస్డ్ అవుట్ ఎలిజిబుల్, ఎంత పర్సెంటేజ్ కావాలి? yes okay. And particularly what are the contents they are looking from the candidate, job description, ఏ technology they are looking for. okay. And candidate like is it okay to write the bond bond year? Yeah, 2 years of bond will be there. And some companies will tell that for a security they need to submit any original document because once
during training period some people will left without intimation. సో కొన్ని కంపెనీస్ బాండ్స్ ఉన్నాయి, కొన్ని Yes. కంపెనీస్ బాండ్ ఉండలేదు. Yes. కొంతమంది డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ కూడా అడుగుతున్నారు. Yes. ఇట్ డిపెండ్స్ ఆన్ ద కంపెనీ. Yes. Yes. మీరు ఆ కంపెనీని అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ప్లేస్మెంట్ సర్క్యులర్ లో యాడ్ చేసుకుని దాన్ని స్టూడెంట్స్ కి షేర్ చేస్తారు. Yes, yes. So we like even we'll check with the HR what is the package for the Package candidates. కూడా. So initial during training period what will be the package, after training period what will be the package. So these are all we mentioned in the circular so that it will be easy for a particular candidate whether he is eligible with all these criteria or not. Once he is eligible for this all criteria, he will fill the details in the given link. Then we will see that particular candidate details and will forward with the HR. సో మీరు ఈ నంబర్ ఆఫ్ ప్లేస్మెంట్ సర్క్యులర్ ప్రిపేర్ చేస్తున్నారు కదా, ఈ సర్క్యులర్ ప్రిపేర్ చేయడానికి మీరు కంపెనీస్ ని అప్రోచ్ అవ్వాలి కదా. Yes. ఈ కంపెనీస్ మీరు ఎలా అప్రోచ్ అవుతున్నారు? So companies we meet directly with the face to face with the clients. We take a permission with the HR and we will take appointment and we'll meet them and what are the requirement, how many openings they have. So like that we'll discuss with face to face all the details and we'll put సో డైరెక్ట్ గా కంపెనీని అప్రోచ్ Yeah, we అయ్యి will visit company హెచ్ఆర్ there. తో మీరు మీట్ అయ్యి సో హెచ్ఆర్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకుని షెడ్యూల్స్ రెడీ చేస్తున్నారు. Yes, yes. ఓకే. సో ఇప్పుడు మీరు అంటే నంబర్ ఆఫ్ టెక్నాలజీస్ కి సర్క్యులర్ ప్రిపేర్ చేస్తూ ఉంటారు కదా. Yes. సో ఇప్పుడు మీరు హెచ్ఆర్ తో మీట్ అయినప్పుడు హెచ్ఆర్ ఇప్పుడు మీ ప్రొఫైల్స్ సర్క్యులర్స్ మీకు ఎందుకు పంపించాలని క్వశ్చన్ అడుగుతారు కదా. Yes. So we tell them that ours is like we train in so and so particular area candidate because each and every company don't want profiles like blindly. They don't want 50 or 100. They need a quality profile. So we tell that we have we will like conduct the drives and mock interviews, mega drive. We filter the candidate with all the segment who are performing very well. That particular profile we share them. So they will also think that we will save our time because they don't want like unnecessary profile who don't have subject knowledge. So we will with the candidate who are very suitable with their all eligibility criteria and domain. That's the reason. కంపెనీని అప్రోచ్ అయినప్పుడు టెక్నాలజీ Specific. అంటే వాళ్ళకి జావా కావాలా, .NET కావాలా, రియాక్ట్, యాంగులర్ అలా స్పెసిఫిక్ టెక్నాలజీలో ట్రైన్ అయిన క్యాండిడేట్స్ మన దగ్గర ఉన్నారు. Yes. ఈవెన్ వాళ్ళకి మన ఇనిషియల్ మెగా డ్రైవ్ కూడా ఫిల్టర్ చేసాము. Yes. సో వీ హ్యావ్ స్ట్రాంగ్ ప్రొఫైల్స్. Yes. సో అని చెప్పి అప్రోచ్ అయ్యి వాళ్ళ దగ్గర ప్లేస్మెంట్ సర్క్యులర్ తీసుకుని సో ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తాం. Yes. Yes. వెరీ గుడ్ సార్. సో సార్ అశ్విని కూడా చూద్దాం అసలు ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేసింది, ఏ కంపెనీ ఎలాంటి రౌండ్స్ కండక్ట్ చేశారని చూద్దాం. సో అశ్విని మీరు మొత్తం ఎన్ని ఇంటర్వ్యూస్ ఫేస్ చేశారు? 4 ఇంటర్వ్యూస్ ఫేస్ చేశాను. 4 interviews. 4 కంపెనీస్. 4th దాంట్లో ప్లేస్ అయ్యా. సో ఫోర్త్ కంపెనీ టాప్ నాచ్ లో ప్లేస్ అయ్యారు. సార్. వాట్ అబౌట్ ఫస్ట్ 3 కంపెనీస్? ఫస్ట్ 3 కంపెనీస్ వచ్చేసి ఫస్ట్ వన్ స్పేస్ జెట్ సార్, సెకండ్ వన్ ఆర్చాప్స్, థర్డ్ వన్ వైటీపీ. ఆ 3 కంపెనీస్ లో కూడా లాస్ట్ ఒకటి టెక్నికల్ రౌండ్ వరకు వెళ్ళి ఫస్ట్ కంపెనీలో హెచ్ఆర్ రౌండ్ వరకు వెళ్ళింది. హెచ్ఆర్ రౌండ్ తర్వాత వాళ్ళు కాల్ చేస్తా అన్నారు, మరి ఇంకా వాళ్ళు ఇంకే రెస్పాండ్ అవ్వలేదు. సో నెక్స్ట్ వన్ ఏంటంటే వాట్సాప్స్ లో ఏమైంది అంటే నేను మొత్తం ప్లేస్ అయ్యా, అంతా అయిపోయింది. బట్ వాళ్ళు లాస్ట్ వచ్చేసరికి ఏమన్నారు అంటే మీకు ట్రైనింగ్ ఏమి ఉండదు, డైరెక్ట్ గా ప్రాజెక్ట్ లో అసైన్ చేస్తాము అని అన్నారు. మేము ఏంటి అంటే సార్ మేము ఇంకా రియల్ టైం వర్క్ డిఫరెంట్ ఉంటది కదా సార్, లైక్ మాకు ఒక 1 month అనే ట్రైనింగ్ ఇవ్వండి, లైక్ లేదంటే ఎవరైనా అసైన్ చేయడం కదా డౌట్స్ ఉంటే అడగడానికి అంటే వాళ్ళేమో లేదు డైరెక్ట్ గా ట్రైనింగ్ లైక్ ప్రాజెక్ట్ లో అసైన్ చేస్తామన్నారు. అది ఏంటి అంటే మాకు టఫ్ ఉంటది అని అనిపించింది. సో అందుకు లైక్ అది కూడా ఇంటర్న్షిప్ లో తీసుకుంటాము అన్నారు. సో అది ఇంకా మరి రిజెక్ట్ చేసేసాను. ఆ తర్వాత వైటీపీకి వెళ్ళడం జరిగింది సార్, రీసెంట్లీ వైటీపీకి వెళ్ళాను. దాంట్లో ఏమైంది అంటే 3 టెక్నికల్ రౌండ్స్ పెట్టారు. లాస్ట్ రౌండ్ లో కొంచెం లాజికల్ క్వశ్చన్స్ చాలా డెప్త్ అడిగారు అండ్ ఇంకా లైక్ వాళ్ళ రిక్వైర్మెంట్ కొంచెం డిఫరెంట్ ఉండే, దాంట్లో కొన్ని క్వశ్చన్స్ అడిగినారు. అందులో ఇంకా చెప్పకపోయేసరికి వాళ్ళు దాంట్లో రిజెక్ట్ చేశారు లాస్ట్ రౌండ్ లో. తర్వాత నేను టాప్ నాచ్ కి వెళ్ళడం జరిగింది. సో ఫస్ట్ 3 కంపెనీస్ మీరు రిజెక్ట్ అయిన తర్వాత సో 4th కంపెనీకి వెళ్ళే ముందు మీకు ఎలా అనిపించింది? సో కంపెనీస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాము, ఓకే ఇది నాకు సెట్ అవ్వట్లేదు. సో 4th కంపెనీకి వెళ్ళే ముందు మీకు ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఏంటి అంటే లైక్ ఇంతవరకు రిజెక్ట్ అయ్యాం కదా, అదొక చిన్న ఒక ఇదైతే ఉండేది సార్ భయం, లైక్ రిజెక్ట్ అయితే ఏమైంది అని. బట్ తర్వాత ఏంటి అంటే మన దగ్గర స్కిల్ ఉంటే మనకి లైక్ తర్వాత ఇంకేదో మంచిది ఉండొచ్చు, అట్లా అయినా అయ్యి ఉండొచ్చు అని. స్కిల్ ఉంటే డెఫినెట్ గా జాబ్ వస్తుంది అనే కాన్ఫిడెన్స్ తో 4th కంపెనీకి ఇంటర్వ్యూకి వెళ్ళారు. ఓకే. ఇప్పుడు టాప్ నాచ్ కంపెనీలో మీకు ఎన్ని రౌండ్స్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేశారు? మొత్తం 4 రౌండ్స్ అయినాయి సార్. ఫస్ట్ వన్ యాప్టిట్యూడ్ పెట్టారు, తర్వాత టెక్నికల్ ఎంసిక్యూస్ సార్, ఆ తర్వాత ఫేస్ టు ఫేస్ టెక్నికల్,
ఆ తర్వాత సిస్టమ్ టెస్ట్ పెట్టారు సార్ టెక్నికల్ క్వశ్చన్స్ మీదనే. ఇవన్నీ అయిన తర్వాత వాళ్ళు అప్పుడు హెచ్ఆర్ రౌండ్ కండక్ట్ చేశారు సార్. రీసెంట్గా హెచ్ఆర్ రౌండ్ అయ్యింది, దాంట్లో వాళ్ళు ఆఫర్ అని రిలీజ్ చేశారు. ఇంకా మండే నుంచి జాయిన్ అయిపోమన్నారు ఆఫీస్ లో. సో మండే జాయినింగ్ డేట్. ఆఫర్ లెటర్ ఎప్పుడు వచ్చింది? నిన్న సార్. నిన్న. సో నిన్న ఆఫర్ వచ్చింది, మండే మీ జాయినింగ్ డేట్. మీ ఆఫర్ రావడానికి మెయిన్ మీకు బాగా సపోర్ట్ చేసింది ఎవరు? ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ సార్. ఇంకా మన టెక్నికల్ హెడ్ ప్రసాద్ సార్. ఇప్పుడు మన స్టూడెంట్స్ ఆఫర్ రాగానే ఫస్ట్ మీ రియాక్షన్ ఏంటి? Generally, sir, as a placement manager, I feel very happy because if any company, when one candidate is selected, means the company will also have a good opinion from the training institute that they will have some rapport with us because they find the good quality candidates from all the organizations. ఇప్పుడు అశ్విని 4 కంపెనీస్ అంటే 4th కంపెనీలో జాబ్ వచ్చింది, ఫస్ట్ 3 కంపెనీస్ ఫెయిల్ అయింది. ఇప్పుడు మీరు 4 కంపెనీస్ పంపించారు కదా, సో కంపెనీ 1 కంపెనీ 2 ఇంప్రూవ్మెంట్ ఏమన్నా మీరు? Yeah, definitely, sir. Because see, one candidate when it attend one company and reject means we will get a feedback from the panel. So where she is lacking, that we will see that to overcome that area. So we'll make them make her to prepare on that area so that next when she go other interview, she will definitely crack that area. So ఇంటర్వ్యూ అయిపోగానే ఫీడ్బ్యాక్ షేర్ చేసి ఇంటర్వ్యూకి ఇంప్రూవ్మెంట్ అనేది మీరు వెరిఫై చేస్తున్నారు. Yes, we take the feedback. Particular candidate where she is lacking or he or she lacking in that area, we will see that to do well. ఓకే. సో ఆ ఇంప్రూవ్మెంట్ లో పార్ట్ గానే 4th కంపెనీలో ఫైనల్ గా అశ్వినికి ఆఫర్ లెటర్ వచ్చింది. సో మండే జాయినింగ్ డేట్. సో ఫస్ట్ టైం మీరు కంపెనీకి వెళ్ళబోతున్నారు, ఎలా అనిపిస్తుంది? యాక్చువల్లీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ సార్. లైక్ ఇక్కడ నుంచి మళ్ళీ కొత్త జర్నీ స్టార్ట్ అవబోతుంది అండ్ ఐ హోప్ అంత మంచిగా స్టూడెంట్ లైఫ్ నుంచి ఎంప్లాయీ లైఫ్ కి వెళ్తున్నారు, బట్ మీ డ్రీమ్ మీ గోల్ రీచ్ అయ్యింది. సో ఇప్పుడు మీకు ఈ జర్నీలో టెక్నికల్ గా మన స్టాఫ్ ప్లేస్మెంట్ ఆఫీసర్ అందరూ సపోర్ట్ చేశారు, బట్ మీకు బిగినింగ్ నుంచి అంటే మీరు ఒక డిగ్రీ పూర్తి చేసుకుని ఇలా కోర్స్ జాయిన్ అవ్వడానికి మీకు కంప్లీట్ గా సపోర్ట్ చేసింది ఎవరు? ఫస్ట్లీ ఫ్యామిలీ మెంబర్స్, పేరెంట్స్. మీరు ఎక్కడ దాకా వచ్చారంటే బికాస్ ఆఫ్ పేరెంట్స్. వాళ్ళు ఏంటి అంటే ఇన్ని మంత్స్ అవుతుంది, లైక్ ఎంతమంది ప్లేస్ అవుతున్నారు, లేదంటే ఇంకా ఇంకా ఎన్ని మంత్స్ ఉంటావు అక్కడ, లైక్ అని ఊర్లో ఉన్న వాళ్ళు స్ట్రెస్ పడతారు కదా సార్, లైక్ వెళ్ళింది ఇంకా ప్లేస్ కాలేదా అనేటట్టు. వాళ్ళు ఏంటంటే ఆ ప్రెజర్ అయితే నా వరకు రాకున్నా నువ్వు ఎంత టైం తీసుకుంటావు అంత టైం తీసుకో, ఏదైతే బెస్ట్ అనిపిస్తే దాంట్లో జాయిన్ అవ్వు, బట్ ఏంటి అంటే కొడితే మంచిగా కొట్టు అని అట్లా ఉండేది సార్. ఫుల్ సపోర్ట్. అంటే ఎవ్వరు ఎన్ని అపోజ్ చేసినా సరే లేదు మా అమ్మాయి బాగా చదువుతుంది దాని ప్లేస్ అయిద్ది అనేటట్టే ఉండేటారు సార్. ఇంకా లైక్ నాకు ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అని ఏ డౌట్ వచ్చినా తరుణ్ సార్ అని ఒకసారి ఉండే సార్. అతను ఏంటి అంటే అతని గైడెన్స్, అతను ఒకటి చెప్పారు అంటే అది కరెక్ట్గా అట్లానే జరుగుతుంది, అంత బాగా చెప్తారు అనమాట. లైక్ ఇది తీసుకో, నెక్స్ట్ ఇట్లా ఉంటుంది, నువ్వేం భయపడకు, ఇంత టఫ్ కాంపిటీషన్ ఉంది కదా సార్ బయట, ఎట్లా సార్ ప్లేస్ అవుతాము అంటే అంత మందిలో కూడా అందరూ ప్లేస్ అవ్వాలని లేదు, అందరూ ప్లేస్ అయితే మంచిదే బట్ అవ్వాలని లేదు. మీ ఇన్స్టిట్యూట్ నీకు బాగా చెప్తున్నారు కాబట్టి నువ్వు నేర్చుకో, నువ్వు వరకు నువ్వు కాన్ఫిడెంట్ గా ఉండు, తర్వాత స్కిల్ నేర్చుకో. ఫస్ట్ అందరూ చూసేది స్కిల్ కోసమే, ఇంకా మార్క్స్ కోసం కాదు, స్కిల్ కోసమే. స్కిల్ ఉంటే ఎలా అయినా తీసుకుంటారు. సమ్ టైమ్స్ ఎట్లా అంటే బిఎస్సి కంప్యూటర్ సైన్స్ కదా, అసలు బిఎస్సి వాళ్ళు తీసుకుంటారా కొన్ని కంపెనీస్, అట్లా ఉండేది సార్. ఈవెన్ మన ఇన్స్టిట్యూట్ లో కూడా ఇట్లా బిఎస్సి బీటెక్ అట్లా ఏముండవు, చాలా వరకు అందరికి ప్రొవైడ్ చేయడానికే చూస్తారు. నా వరకు అయితే మాత్రం స్కిల్ ఉంటే డెఫినెట్ గా జాబ్ వస్తుంది అనే ఉద్దేశంతో స్కిల్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. ఇప్పుడు నువ్వు మీ పేరెంట్స్ కి ఏం చెప్పాలనుకున్నావు? మా పేరెంట్స్ ఈ గోల్ రీచ్ అవ్వడానికి ప్రైమరీ రీజన్, మెయిన్ రీజన్ పేరెంట్స్ సపోర్ట్. యాక్చువల్లీ వాళ్ళకి ఎంత చెప్పినా తక్కువే, బట్ నా వరకు ఎంత పేరెంట్స్, మీ మమ్మీ మీ డాడీ వాళ్ళ పేర్లు చెప్పే వాళ్ళకి. మై మదర్ నేమ్ ఈజ్ లక్ష్మి సార్ అండ్ మై ఫాదర్ నేమ్ ఈజ్ నారాయణరావు. థ్యాంక్ యూ చెప్పినా అది చాలా తక్కువ, బట్ థ్యాంక్ యూ అమ్మ నాన్న, నన్ను ఎంతగా సపోర్ట్ చేసినందుకు. ఎవరు ఎన్ని చెప్పినా నాతో లైక్ నువ్వు చేయగలవు అనే కాన్ఫిడెన్స్ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. లవ్ యూ. లక్ష్మి అండ్ నారాయణరావు గారు చూడండి, ఇప్పుడు మీ అమ్మాయికి ఫస్ట్ జాబ్ వచ్చింది, రేపు మండే ఐటీ కంపెనీకి వెళ్ళబోతుంది. సో మా క్వాలిటీ థాట్ నుంచి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో మీరు చాలా ఏరియాస్లో ఆమెకి సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా ఆమె హార్డ్ వర్క్, ఆమె డెడికేషన్, ఆమె స్కిల్స్, సో ఈ స్టేజ్కి గోల్ రీచ్ అవ్వడానికి
మెయిన్ రీజన్ అయ్యాయి. సో విత్ యూ ఆల్ సపోర్ట్, సో థ్యాంక్ యూ సో మచ్ ఫ్రమ్ అవర్ ఇన్స్టిట్యూట్ క్వాలిటీ థాట్ ఆల్సో. మీకు టైం ఉంటే మీరు కూడా మా ఇన్స్టిట్యూట్ని ఒకసారి విజిట్ చేయండి. ఇప్పుడు వచ్చారా మీ పేరెంట్స్ మా ఇన్స్టిట్యూట్? లేదు సార్, వాళ్ళు ఇద్దరు ఫార్మర్స్, అసలు రాలేదు ఇంతవరకు. అక్కడే ఉంటారు, అక్కడి నుంచి. సో ఇప్పుడు లాస్ట్గా ఈ జర్నీ, సక్సెస్ జర్నీలో సో ఫ్యాకల్టీ సపోర్ట్ చేశారు, మీ పేరెంట్స్ సపోర్ట్ చేశారు, వీళ్ళు కాకుండా మీ ఫ్రెండ్స్లో ఎవరు నీకు బాగా సపోర్ట్ చేశారు? మా ఫ్రెండ్స్ లో లైక్ ఎట్లా అంటే మా బ్రదర్ ఒక అతను ఉండే సార్, అతను మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. ఇంకా నా ఫ్రెండ్స్ ఏంటంటే మా బ్యాచ్ మేట్స్ రమ్య, పవిత్ర, ప్రియాంక అని వీళ్ళు ఉండే సార్. వాళ్ళు ఏంటంటే నేను ఈ థర్డ్ టైం వెళ్ళిన జాబ్ ఏమైంది అంటే అది అంతవరకు వెళ్ళా సార్. అవి కూడా చాలా ఈజీ క్వశ్చన్స్ అడిగిండ్రు, బట్ ఆ టైంలో నేను చెప్పలేకపోయా. అప్పుడు నేను చాలా ఫీల్ అయ్యా, లైక్ ఎట్లా అంటే నేను ఎందుకు నాకు తెలిసింది కూడా చెప్పలేకపోయానని చాలా లైక్ ఎంత అంటే ఇంకా మరి రాదేమో, ఇంతవరకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా లీవ్ చేసుకుంటున్నా కదా అంటే వాళ్ళు మంచిగా ఏం కాదు ఎంతకన్నా మంచిదే ఉంటుంటది, నీకైతే స్కిల్ ఉంది కదా, నువ్వు ఎక్కడైనా చక్కగా చేసుకుంటావు, ప్రెసెంట్ దాని మీద కాన్సన్ట్రేట్ చేయకు అంటే. అది కొంచెం హై ప్యాకేజ్ ఉండేది సార్, 3.6 ఇట్లా ఉండేది ఆ కంపెనీ. ఆ లాస్ట్ వరకు వెళ్ళి ఇంకా జస్ట్ 0.00 దాంట్లో మిస్ అయిపోయింది కదా, 0.001 లో మిస్ అయిపోయింది కదా అని చాలా ఫీల్ అయ్యారు సార్. లైక్ ఆ ముందు 2 కంపెనీస్ కూడా ఒకటి నేను రిజెక్ట్ చేసా, ఇంకొకటి కాల్ రాలేదు. ఆ రెండింటికి నేను అంత సఫర్ కాలే, ఎందుకంటే ఇంకా ముందుది ఉంది, లైక్ నేను ఇంకా మంచి తీసుకుంటాను అని. ఇది ఇంత వచ్చేసరికి నేను ఇంకా అది లాస్ట్ లో పోయేసరికి నేను ఇంకా చాలా ఫీల్ అయినా. అప్పుడైతే నా ఫ్రెండ్స్ అయితే ఏం కాదు, నువ్వు ఎక్కడైనా సరే మంచిగా సెటిల్ అయిపోతావు, ఫస్ట్ నువ్వు ఇప్పుడు దీంట్లో ఏదైతే నువ్వు లాజికల్లీ చెప్పలేకపోయావో వాటి మీద కాన్సన్ట్రేట్ చెయ్యు అని మంచిగా సపోర్ట్ ఇచ్చేటోళ్ళు సార్. దేనికైనా డ్రైవ్కి వెళ్తున్నా అంటే నీకు ష్యూర్ గా వస్తుంది చూడు, నువ్వు బాగా చెప్తావు అని ఎవ్రీ టైం నాకన్నా ముందు వాళ్ళు మోటివేట్ చేశారు. సో మరి వాళ్ళకి కూడా మీ సైడ్ నుంచి అండ్ థ్యాంక్ యూ రమ్య, పవిత్ర, ప్రియాంక నన్ను మంచిగా సపోర్ట్ చేస్తున్నందుకు. అండ్ నాకు ఎప్పుడైనా సరే లైక్ నీకు జాబ్ మంచిగా వస్తుంది, మంచి దాంట్లో సెటిల్ అవుతావు అని అంటూ ఉంటారు సార్. లైక్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, సో ప్రసాద్ సార్, ఇప్పుడు మనకి నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్ ప్లేస్డ్ ఇన్ టు ద కంపెనీస్. ఒక స్టూడెంట్ అంటే ఒక డిగ్రీ పాస్ అయిన స్టూడెంట్ ఐటీ సెక్టర్లో జాబ్ తెచ్చుకోవాలంటే అసలు స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ ఉండాలి? ఇప్పుడు మీరు చాలా కంపెనీస్ అప్రోచ్ అవుతున్నారు కదా, ఆ కంపెనీ వాళ్ళు చెప్తారు కదా మాకు ఇలాంటి స్కిల్స్ ఉంటే మేము హైర్ చేస్తాం అనేది. సో ఒక స్టూడెంట్కి ఎగ్జాక్ట్ సాఫ్ట్వేర్లో జాబ్ కొట్టాలి, అది గోల్. ఆ గోల్ ఫిల్ అవ్వాలంటే అతను ఎలాంటి స్కిల్స్ మీద ఫోకస్ చేయాలి? ఒకసారి మీరు స్టూడెంట్స్కి ఎలాంటి స్కిల్స్ కావాలో. So generally, only one thing I want to tell all the candidates, so first of all, foremost, companies are looking candidates with good communication skills, aptitude, reasoning, and technical. So if you definitely crack it in these all 3 rounds, you will get the job. So more and more you have to practice on coding and theoretical. Then this is the only main companies are looking, the candidate should have good technical skills. సో స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారో మీ డ్రీమ్ జాబ్ ఐటీ అయితే మీకు ఎలాంటి స్కిల్స్ కావాలని చెప్తున్నారంటే మన సీనియర్ ప్లేస్మెంట్ ఆఫీసర్ ప్రసాద్ సార్, ఫస్ట్ మీ కమ్యూనికేషన్, మీరు కాన్ఫిడెంట్గా మాట్లాడాలి. 2 మీ టెక్నికల్ స్కిల్స్, మీరు ఏదైతే ప్రోగ్రామింగ్ చూస్ చేసుకుంటారో దాంట్లో మీరు ఆ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కాన్ఫిడెంట్గా ప్రోగ్రామ్స్ చేయగలగాలి. 3 లాజికల్ స్కిల్స్, మీకు యాప్టిట్యూడ్, రీజనింగ్ కూడా ఉండాలి. సో ఈ స్కిల్స్ ఎందుకంటే ఇప్పుడు ఏ కంపెనీస్ తీసుకున్నా మ్యాక్సిమం ఇంటర్వ్యూ ప్యాటర్న్ రిటన్ టెస్ట్ పెడుతున్నారు. రిటన్ టెస్ట్ ఈజ్ ఆన్ యాప్టిట్యూడ్, అది క్లియర్ చేసిన తర్వాత మీ టెక్నికల్ రౌండ్స్ లో మీ ప్రోగ్రామింగ్ థింకింగ్ అండ్ మీ కమ్యూనికేషన్ బేస్ చేసుకుని మీరు ఆన్సర్ చేస్తూ ఉంటారు. Companies ఏంటంటే they want to see the candidate thinking should be out of box. Yes. Because logical, how developers means logical to what they are thinking. If they give one problem statement, then multiple solutions lo optimum solutions. Yes. So out of box evaru unnaru all high priorities. So coming to eligibility criteria, they will see like BTech, BSc, MCA, MSc, different streams will be there. But we approach with the HR that panel that these some candidates we are having like BSc and BCom, but they are technically very good. So they will see if they are technically very good, then they will give the opportunity. Okay. And Ashwini, ఇప్పుడు BSc కంప్యూటర్స్లో చాలా మంది డిఫరెంట్ సెక్టర్స్ వీళ్ళు ఉంటారు కదా, సో దాంట్లో ఐటీలో ప్లేస్ ఎంతమంది ఐటీలో ప్లేస్ అయ్యారు? యాక్చువల్లీ దాంట్లో ఇంకా ఐటీలో ఎవరు ప్లేస్ కాలేదు సార్. ఫస్ట్ పర్సన్.
కంగ్రాచులేషన్స్ అగైన్. థ్యాంక్ యూ సార్. ఇంకా మరి ఇప్పుడు మీ ఏంటంటే ఫ్రెండ్స్ అందరికి నువ్వు ఏం సజెస్ట్ చేయాలనుకుంటున్నావు? ఏం సజెస్ట్ చేయాలనుకున్నా అంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఒక డ్రీమ్ జాబ్ ఏదైనా అనుకుంటే, దాన్ని పర్స్యూ చేయాలనుకుంటే, దాని మధ్యలో ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా సరే దాన్ని మీరు ఫేస్ చేయగలను అని అనుకుంటే ఇంకా మీరు ఫిక్స్ అయిపోతే ఇంకా కాన్ఫిడెన్స్ అనేది ఉండాలి. అంటే కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటి అంటే మనకి ఇది అవ్వదులే అనే సిచ్యువేషన్స్ వస్తుంటాయి సార్. నాకైతే ఒక 3-4 టైమ్స్ వచ్చింది ఆ సిచ్యువేషన్. ఇంక ఇది అవ్వదు, వదిలిపెట్టి వెళ్ళిపోదామా అని కూడా అనిపించింది. బట్ అలాంటి టైంలో మా మదర్ మంచిగా ఏం కాదు, కాస్త టైం తీసుకో. లైక్ ఎట్లా అంటే నేను మా ఫ్రెండ్స్ కి ఎట్లా చెప్తాను, మా అమ్మ కూడా అట్లనే చెప్తాను. ఆమెకు అర్థం అవ్వదు ఇట్లా లాంగ్వేజ్ లైక్ టెక్నికల్ అడిగారమ్మా ఇవన్నీ అర్థం అవ్వవు. నేను ఎట్లా అయితే కన్వే చేయాలి అట్లా కన్వే చేస్తాను. ఆమె ఏమంటదంటే నువ్వేం వర్రీ కాకు, ఎంత టైం తీసుకో అంత టైం తీసుకో, వస్తుంది, నువ్వు అంత బాగా చదువుతావు, వస్తుంది అని. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం నేను ఎప్పుడు లో అయినా సరే మా అమ్మ ఇంకా నమ్మకం పెట్టుకుంటే నాకు అంటే ఇంత నమ్మకం ఉంది కదా వాళ్ళ మీద, వాళ్ళకి నా మీద. సో నా సంథింగ్ ఏదో పవర్ ఉండే అంటది. లైక్ ఎట్లా అయినా సరే నేను కొడతాను అని. అండ్ నా ఫ్రెండ్స్ కూడా అంటారు సార్ లైక్ నీకు ఎప్పుడైనా జాబ్ వస్తుంది నువ్వు అంత కాన్ఫిడెంట్ గా ఉంటావని. వన్ థింగ్ ఏంటంటే కాన్ఫిడెన్స్ చాలా ఇంపార్టెంట్ సార్. లైక్ ఎన్నిసార్లు ఫెయిల్ అయినా మళ్ళీ స్టార్ట్ చేసే కాన్ఫిడెన్స్ ఉండాలి. అండ్ ఏంటి అంటే సబ్జెక్ట్స్ ని రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. ఒకటి చదివేసామంటే అది వదిలేస్తే మళ్ళీ గుర్తురాదు. జావా అయితే మాత్రం అసలు గుర్తురాదు. ఎందుకంటే అంటే టఫే బట్ పర్ఫెక్ట్ గా నేర్చుకుంటే ద ఈజియెస్ట్ లాంగ్వేజ్ సార్. అంత వైడ్ ప్లేస్మెంట్ కూడా ఉంది బయట జావాకి. సో ఒక్కసారి చదివింది మళ్ళీ రికలెక్ట్ చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు. పీస్ఫుల్ గా చదువుకుంటే ఇంకా ఈజీగా జావాలో టెక్నికల్ గా ఎలాంటి టాపిక్స్ ఎక్కువ ఇంట్రెస్ట్? టెక్నికల్ గా ఎట్లాంటి టాపిక్స్ అడుగుతున్నారు అంటే కలెక్షన్స్ లో అడుగుతున్నారు సార్. కలెక్షన్స్ లో ఇంకా ఊప్స్ కాన్సెప్ట్స్ అని ఉంటాయి, దాంట్లో అడుగుతున్నారు. ఇంకా స్ప్రింగ్ బూట్ చాలా ఇంపార్టెంట్ సార్. అండ్ ఫ్రంట్ ఎండ్ లో అయితే రియాక్ట్ చేసి చాలా ఇంపార్టెంట్. వీటిల్లో ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో అలాంటి వాళ్ళ కోసం బయట కంపెనీస్ చూస్తున్నాయి. సో మనం ఏంటి అంటే ఊరికనే ఏదో ఒకటి నేర్చుకుందాం అని కాకుండా బయట ఈచ్ అండ్ ఎవ్రీ మనం అప్డేట్ చేసుకోవాలి. లైక్ బయట ఏముంది రిక్వైర్మెంట్ అది మనం ఈచ్ అండ్ ఎవ్రీ టైం అది నేర్చుకుంటూ ఉండాలి సార్. లైక్ బయట ఏంటి అంటే ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళనే తీసుకుంటారు. ఈవెన్ కొన్ని కంపెనీస్ చాలా వరకు ఎన్ని డిగ్రీ చూస్తారు. ఏవో రేర్ కంపెనీస్ ఒక స్పెషలైజేషన్ అని అడుగుతారు. కానీ సో ఏంటి అంటే పర్ఫెక్ట్ గా ఉంటే మనం స్కిల్స్ లో ఎప్పుడు ఈ కంపెనీ ప్రీ రిక్విజిట్స్ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం సార్. ఇప్పుడు ఫ్రెషర్స్ కి ఒక కంపెనీకి వెళ్ళినప్పుడు మాక్సిమం వాళ్ళు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ గ్రాడ్యుయేషన్ ఉంటే బాగుంటుంది, ఏ ఇయర్ పాస్ అవుట్ అయితే బాగుంటుంది? So actually companies having some particular eligibility criteria. So now as a fresher maximum companies are seeing 2020 to 2024 passed out. So 2022, 2023, 2024. So any graduate, so maximum they prefer first any graduation. Yeah. So first priority will be BTech. BTech. So if you are like BTech any stream. Any stream BTech. So they're considering BTech any stream, MCA and MSc also. So coming to BSc and BCom, second priority will be there. Okay, first priority BTech, next BSc, all streams got second priority. Yes. But they're considering. Yeah, they're considering. So I just tell them. What about BA BCom? For example, BA స్టూడెంట్ కానీ బీకామ్ స్టూడెంట్ కానీ ఐటీకి రావాలి అనుకుంటే వాళ్ళు నిజంగా ప్రోగ్రామ్ చేయగలరు. బట్ ఆ టైంలో బీకామ్ తీసుకున్నారు, బట్ ఇప్పుడు ప్రోగ్రామ్ చేసి ఐటీకి రావాలనుకుంటున్నాం. For them, like BA and BCom can some startup companies are there. Startup companies. Yes. So okay. They won't see like a candidate which year like he is from BTech, which stream they won't consider. They will see candidate is technically good or not. So if they're good means they will consider. So అంటే ఇప్పుడు BA BCom ఈవెన్ నాన్ ఐటీ కంప్యూటర్ సైన్స్ పీపుల్ కూడా ఐటీ లో రావాలంటే రావచ్చు. They have opportunity with startup companies. Yes. Very good. Okay. So students, if you are BA or BCom any non computer science background also, there is a chance to enter into IT sector. మీకోసం చాలా స్టార్ట్అప్ కంపెనీస్ ఉన్నాయి. సో స్టార్ట్అప్ కంపెనీస్ ఓన్లీ స్కిల్స్ అంటే మీ ప్రోగ్రామింగ్ స్కిల్స్ కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ లాజికల్ థింకింగ్ కానీ ఇవన్నీ ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఈజీగా మీరు ఐటీ సెక్టర్లో ఎంటర్ అవ్వచ్చు. స్టూడెంట్స్ మై రిక్వెస్ట్ ఈజ్ ఓన్లీ దట్ don't see the package, don't see the bond. First see that you should get one platform to prove yourself. Definitely whatever the package you're expecting you will get in future. So first whenever they get the opportunity they have to enter into IT sector. Yes. First IT sector lo enter avandi, enter ayin tarvata again everything will be given by the company only. Package whatever you're expecting that definitely you will get, but initially you have to prove yourself technically. Okay. So Ashwini, ఇంకా నీ ద్వారా మీ జూనియర్స్ కానీ
మీ సీనియర్స్ కానీ ఉంటారు కదా, వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? వన్ థింగ్ ఏంటి అంటే లైక్ మీరు ఎప్పుడు చెప్పింది సార్ నియాజ్ సార్ చాలా పర్ఫెక్ట్ గా చెప్తారు ఏవైతే ఇంపార్టెంట్ అవి. సో అతను ఎప్పుడు చెప్పింది అప్పుడు చదవండి అండ్ అవి చదివేసి వదిలేసామని కాకుండా రికలెక్ట్ చేస్తూ ఉండండి. అండ్ మాక్ ఇంటర్వ్యూస్ అని మాక్ డ్రైవ్స్ అండ్ లైక్ అలా కండక్ట్ చేస్తుంటారు. అది ఈచ్ అండ్ ఎవ్రీది మీరు అటెండ్ అవుతూ ఉంటే మీరు ఎక్కడ ల్యాక్ అవుతున్నారో అనేది మీకు తెలుస్తుంది. అండ్ దాని తర్వాత మీరు ఫీడ్బ్యాక్ తీసుకోండి. లైక్ మన ల్యాబ్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటే మీకు తర్వాత నెక్స్ట్ లైక్ మీరు ఎన్ని మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితే మీకు అంత లైక్ బెనిఫిట్ అనమాట. అంటే కాన్ఫిడెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఏం అడుగుతున్నారు, ఎట్లా మాట్లాడాలి, ఈచ్ అండ్ ఎవ్రీ టైం మీకు 0.01% మీరు ఇంప్రూవ్ అవుతారు అనమాట. సో ఈచ్ లైక్ ఎక్కువగా కమ్యూనికేట్ అవ్వండి పీపుల్తో. వాళ్ళ థాట్స్ ఎట్లా ఉన్నాయి, మీ థాట్స్ ఎట్లా ఉన్నాయి తెలుస్తుంది. అండ్ నాలెడ్జ్ షేర్ చేసుకోండి. దట్స్ ద బెస్ట్ వే టు లెర్న్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అశ్విని. ప్రసాద్ సార్, మనం మీ స్టూడెంట్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? So I want to tell only to all the students. So your dream job, whenever you are planning to get, so focus what we are teaching. If you focus in that particular mock interviews and meta drive, definitely you will crack the job. It's not like there is no rocket science to crack the job. Only you have to focus what we are teaching. That is enough for you to get the job. థ్యాంక్ యూ సార్. సో మన ప్రసాద్ సార్ ఏం చెప్తున్నారంటే, కష్టపడితే సాధించలేనిదంటూ ఏదీ లేదు. మీ డ్రీమ్ జాబ్ ఐటీ సెక్టర్ అయితే స్కిల్స్ మీద ఫోకస్ చేయండి, స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి, జాబ్ ఎందుకు రాదో చూద్దాం. సి ఎఫర్ట్స్ గైస్, జస్ట్ పుట్ ఎఫర్ట్స్. ఇఫ్ యూ పుట్ ద ఎఫర్ట్స్, డెఫినెట్లీ skills will be improved. Only IT sector requires skills. So thank you so much Ashwini and Prasad sir for spending valuable time and sharing more information to our viewers. So thank you so much once again Ashwini and Prasad sir. So guys, ilanti videos, some more of videos malli మనం చేద్దాం. So thank you.